హలో, ఇవాళ నేను ఫిష్ ఫ్రై చేయడం చూపెడుతున్నానండి. ఫిష్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఏ ఫిష్ ఫ్రై చేసుకున్న మాత్రం కంపల్సరీగా పసుపు అయితే ఉండాలి. పసుపు వల్లే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. ఫిష్కి పసుపు ఉప్పు కలిపి ఫిష్కి ఫ్రై చేసినా కూడా టేస్ట్గానే ఉంటుంది. కానీ మనం మసాలాలు వేసుకుంటాం కాబట్టి ఇలా వేసుకొని ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పసుపు తీసుకోండి, తర్వాత కొంచెం ఉప్పు. నేను ఇక్కడ ధనియాలు జీలకర్ర దంచుకున్నాను, అది వేస్తున్నాను. కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే 4 పీసెసే కదా ఉన్నాయి నాకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో అల్లం చాలా తక్కువ వేసుకోవాలండి, వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఒక్కొక్క పీస్కి 2 వెల్లుల్లిపాయ చొప్పున మీరు దంచుకుంటే బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 4 పీసులు సరిపడగా వేసాను. వేసిన తర్వాత ఇందులో హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతుంది అనమాట. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మన ఫిష్ ఫ్రైకి. ఇంకా ఇందులో విత్తనాలు పడిపోయండి. అలా విత్తనాలు ఏమైనా పడిపోతే ఈ నిమ్మకాయ పిక్కలు పడిపోతే తీసేసేయండి, అవి ఉంటే బాగోదు. మీకు తెలుసు కదా, నేనేం చెప్పక్కర్లేదు, కానీ ఒకసారి చెప్తున్నాను అవి పడిపోయి, అందుకోసమని. ఇంకా ఏం వేసుకోవాలి మనం ఇందులో? ఇప్పుడు పసుపు వేసాం, ఉప్పు వేసాం, దంచినటువంటి ధనియాలు జీలకర్ర వేసాం, నెక్స్ట్ నిమ్మకాయ పిండుకున్నాం, అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కారం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. అంతా ఒకే దగ్గర పేస్ట్ లాగా చేసుకోండి. అన్నీ ఒకే దగ్గర వేసుకొని సరిపడినంత వేసుకొని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ మనం ఫిష్లకి అంటించాలన్నమాట. అలా అంటిస్తే చాలా బాగా ప్రతి ఫిష్కి కూడా ఈ మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట. ఇలా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మసాలా దీనికి పట్టించి 5 మినిట్స్ పక్కన పెట్టండి. 5 మినిట్స్ అయినా, అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ అయినా పెడితే బాగుంటుంది. మీకు టైం ఉంటే 5 మినిట్స్ ఉంచుకోండి, బాగుంటుంది అనమాట. అలా ఉంచిన తర్వాత ఇవ్వండి, ప్రతి ఫిష్కి ఇలాగా బాగా పట్టించాలి. నేనైతే పట్టించి చూపెడుతున్నాను మీకు. ఇలా ప్రతి పీస్కి చక్కగా అంటించాలి. ఇంకా ఘాట్లు కూడా పెట్టుకోవాలండి. ఆ ఘాట్లలో కూడా మసాలా వెళ్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నూనె మరగబెడుతున్నాను నేను. ఇలా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఫిష్ ఫ్రై చక్కగా చేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కినట్టు ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే దానికి కళాయికి అంటుకుపోతాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే, అది మనం ఇవి వేగుతున్నాయి కదా, ఇవి ఇప్పుడు టర్న్ చేయాలనుకుంటే మనం మూత పెట్టుకోవాలి. టర్న్ చేద్దాము ఇంకా ఫిష్ ఫ్రై అయింది అనేటప్పుడు మాత్రమే మూత పెట్టాలి, ముందే పెట్టక్కర్లేదు. ఇప్పుడు నేను టర్న్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా మూత పెట్టామనుకోండి, ఫిష్లో ఉన్నటువంటి నీరు వదిలేసి మనకి ఫిష్ లూజ్గా తిప్పేసరికి ఇలాగా తిరుగుతాయి అన్నమాట. లేదంటే కళాయి కంటిపోయినట్టు ఉంటాయి. దానివల్ల ఏం చేయాలంటే ఒక్క నిమిషం ఇలా మూత పెడితే అది చూడండి అంత నీట్గా మనకి విడిపోతున్నాయి, వేరుగా జాగ్రత్తగా సపరేట్ అయిపోతున్నాయి అన్నమాట. ఈ తిప్పుకునే ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇలా ప్రతి ఫిష్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అటుపక్క అలా వేసినట్లయితే ఇంకా వేగిపోతాయి. ఈ 4 చేపలు ఆపడానికి నాకు అట్లీస్ట్ ఒక 7 మినిట్స్ పడిందండి. సారీ, చేప పీసులు అన్నమాట. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఒక సైడ్ వేగిపోయి కదా, ఇంకొక సైడ్ వేగాలి. ఇదిగోండి ఫుల్గా వేగిపోయి ఇప్పుడు చూసారా నూనె ఎలా సపరేట్ అయిపోయింది చక్కగా. ఇంకా ఇది కూడా మళ్ళీ మనం ఒకసారి తిప్పుకోవాలన్నప్పుడు చూసుకోవాలన్నమాట. చూసుకొని మూత మళ్ళీ పెట్టి తీస్తే మనకి వచ్చేస్తుంది. లేదంటే కొంతసేపు అలాగ కళాయిలోనే వదిలేసి
తర్వాత తీసుకోండి. మూత పెట్టి తీసుకుంటే జాగ్రత్తగా వచ్చేస్తాయి. ఏవి కూడా విడిపోకుండా చాలా జాగ్రత్తగా బాగుంటాయి అన్నమాట. నేను ఇగో మీకు చూపించడం కోసం మూత పెట్టాను. ఇప్పుడు తీసేసి చూపెడతాను. చూడండి, టర్న్ చేస్తుంటే ఎలా పైకి వస్తున్నాయి కదా. ఇది కొంచెం అంటికిపోయినట్లుంది. అలా ఉండకుండా ఉండాలంటే కొంచెం ముందుగానే ఇంకా మనం మూత పెట్టుకుంటే చాలా బేగా అవి వదిలేస్తాయి అన్నమాట. కళాయి నుండి వదులుకొని మనకి ఈజీగా వస్తాయి, ఏం పాడవకుండా. ఇలా చేయండి. ఇదండి మా ఫిష్ ఫ్రై. ఫోర్ పీస్లే ఉన్నాయా అనుకుంటారు కదా. మిగతా పీసెస్ ఏమో నేను నిన్నే ఎగురు పెట్టేశాను. ఈ 4 పీసెసే ఉన్నాయన్నమాట. ఫ్రై చేద్దామని చెప్పి ఉంచాను. అలాగా ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు చూపెడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి ఈ విధంగా వండడం ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.